should do tonight again, even in హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ పద్మశ్రీ. ఈ వ్లాగ్ ఏంటంటే, మేము ఈస్టర్కి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో ప్రణీత వాళ్ళ ఇంటికి వచ్చాం. ప్రణీత ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళు ఆటోలో ఉంటారు, మేము మాన్షర్లో ఉంటాము. ప్రణీత వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ వీఆర్ ప్లానింగ్ ఫ్యూ థింగ్స్ ఫర్ దిస్ వీకెండ్. బట్ ఐ డోంట్ థింక్ దిస్ అంటే ఈ చాలా వర్షాలు పడుతున్నాయి, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. మేము నిన్న నైట్ వచ్చాము, ఈ రోజు లంచ్కి వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిపోయింది ఆల్రెడీ. సో అందుకే బ్రంచ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అని అనుకున్నాం కానీ లంచ్కి రెడీ అయ్యాం ఫైనల్లీ. అండ్ దిస్ ఈజ్ మై మేకప్. బయట ఎండగా ఉంది, ప్లస్ ఎవరు ఉండరు కదా మాట్లాడడానికి అని చెప్పి ఫ్రీగా ఉంటుందని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇంకా దే ఆర్ గెటింగ్ రెడీ. ఇంకా అందరు రెడీ అవుతున్నారు. ప్రణీత ఇంకా ఐరన్ చేసుకుంటుంది. ప్రణీత ఒక్కటే లేట్, అందరం రెడీ అయిపోయాం ఈరోజు. సో ఈరోజు బ్రంచ్కి ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అని అన్నీ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అంత డిప్రెసింగ్గా మాట్లాడుతున్నా. నాకేం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. డిప్రెసింగ్గా కాదు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నా కదా, కొత్తగా ఉంది నాకు. అరే ఫాల్ స్టార్ట్ అయింది. నేను యాక్చువల్గా నిన్న ఆదిత్య క్లోజ్ చేద్దాం ఊరికే అంటున్నా, రైట్ సైడ్ కొంచెం ఫాల్లో ఉంటే టెన్షన్ తగ్గింది ప్రణీత చేయకపోయేసరికి. అది డబ్బు చాలా ఎక్కువ ఫీజు, చాలా ఎక్కువ ఫీజు. మా $60,000 ఇలాంటి కలర్ మీద వేసుకోవచ్చు. షాప్లో ఉంది. లేయర్స్ ఆ సైడ్కి కొంచెం ఎడిట్ చేసి ఎలా బాగుంటే అలా పొటాటోస్ చేసుకున్నాను. ఎంత బాగుంది. వెళ్ళేటప్పుడు అలా బండ్లు కొనుక్కున్నారు. తిన్నాం కదా, చాలా పెద్దగా ఆఫ్ఘన్ మార్కెట్, ఆర్యా మార్కెట్. అదే మీడియం దగ్గర ఎవరైనా కట్ చేశారు. మీడియం చెప్పానా వద్దు, చెప్పానా చాలా బాగుంది, బాగుంటుంది. రన్నింగ్ ఉన్నా చాలా బాగుంది. ఖండిత అక్కడ నచ్చింది. కానీ మేబీ సాస్ వల్ల నచ్చిందో తెలియదు. షాప్లో వచ్చిందా బాగుంటుంది. నాకు ఈ టర్కీ బేకన్ వల్ల ఇంకా ఇంకా నచ్చేసింది అసలు. ఓకే ఆల్రెడీ ఇచ్చాము ఇది బర్గర్లో. బాగా చూసాను, బర్గర్ కూడా ఉంది. తినండి, చాలా హెవీ అయిపోతుంది ఇలా తింటే. బాబు
తీసుకున్నాం కదా. చాలా బాగుంది. బాగా ఉంది. ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. సో మేము లంచ్ అయిపోయాక బ్రంచ్ అయిపోయాక అందరం మళ్ళీ ఒక 1 hour రోడ్ ట్రిప్ లాగా వచ్చాము. కొంచెం ప్లేస్ ట్రావెల్ చేసి, మాకు అట్లా కార్లో ట్రావెల్ చేయడం ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకే వచ్చాము. పార్క్ ఉంది ఇక్కడ, పార్క్ వచ్చి రిలాక్స్ అవుతున్నాం. సన్సెట్ యాక్చువల్లీ నిన్నటిదాకా టెంపరేచర్స్ మైనస్లో ఉన్నాయి, కానీ సడన్గా ఐ థింక్ నిన్న నైట్ నుంచి తగ్గాయి, వర్షం పడింది. సో ఈరోజు టెంపరేచర్ చాలా అంటే చాలా బాగుంది. లైక్ కూల్గా ఉంది చాలా వెదర్. లైక్ 10+10 degrees ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. ఫాస్ట్గా సమ్మర్ వచ్చేస్తే బాగుండు. లైక్ లిటరల్ స్వెట్ షర్ట్స్ వెదర్ అంటారు కదా, అలా ఉందన్నమాట ఇప్పుడు. ఇది మా ఫ్రెండ్స్ పరిస్థితి. ఇది ప్రణీత, చరణ్, అక్కడ పైన వాళ్ళు శ్రీకాంత్. హాయ్ చరణ్, ఎంజాయ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? కూర్చుంటావా? నేనా? వద్దులే. చల్లగా ఉన్నాయా?
లేదు ఎవడో హ్యాగట్ ఐలాండ్ డ్యామ్స్ అంట. బ్రిడ్జ్ కట్టినందుకు వాడు పేరు రాసుకున్నాడు, హెన్రీ అన్నాడు. టౌన్ ఆఫ్ బర్త్. అసలు ఈ బ్రిడ్జ్ కట్టినందుకు వాడు బ్రిడ్జ్ కట్టినందుకా నేను ఇంకా ఈ ప్లేస్కి సిగ్నిఫికెన్స్ ఏమో అనుకుంటున్నాను నేను. ఇంకా లేదు, ఒకప్పుడు పూర్వంలో ఇక్కడ నీళ్ళు దాటాలంటే భయపడేవారు, దానికి బ్రిడ్జ్ కట్టారు. నీ తీరి తగిలిస్తాయి, రాడ్ తగిలిస్తాయి. Hi friends, I am Almighty Anurag from Canada. Please like, share, subscribe to PS Eagle. Thank you. జుట్టు ఎందుకు పెంచుకున్నావు ఎందుకు? సో రామ్ చరణ్ ఇన్స్పిరేషన్, బాడీ అలాగో రాదు అని చెప్పి చుట్టూ పెంచుకుంటాం. జస్ట్ దిస్ ఈస్ ఫర్ రామ్ చరణ్. సమ్మర్ కటింగ్ వస్తుంది. నో, రామ్ చరణ్ పెద్ద సినిమా హిట్ అయ్యాక వాడు బియర్డ్ కూడా పెంచాడు, అది మనకు రాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ జీన్స్. ఓకే, అందరు ఏప్రిల్ 30 మీ దగ్గరలో ఉన్న థియేటర్లో పెద్దని చూడండి. డోంట్ మేక్ పైరసీ. ఎప్పుడు ఏప్రిల్ 30? ఏప్రిల్ 30. ఈలోపే సో ఫారిన్లో ఉన్న వాళ్ళు ఏప్రిల్ 29 ఈవినింగ్ 6 PM 5 PM ప్రమోషన్స్ చేస్తా, నాకు అర్థం కాదు తొక్క. జై కొనిదెల ఫ్యామిలీ. అయిపోయిందా? That girl is a runner, she was born to get away. Hear that two-tone humming, headed out to the highway. I should have seen it coming through the years left in the dust. But after all the lessons learned, it would end the both of us. There's a first for everything, like a hand holding mine. Now I'm left here with the pain from her eyelids. ఫాల్ లైఫ్ బ్రిడ్జ్ ఇంకా బాగుంటుంది. లైక్ ఈ ఫ్లవర్స్ అన్నీ, సారీ, ఈ ఆకులు అన్నీ కూడా ఇప్పుడు ఎండిపోయి రాలిపోయి ఉన్నాయి కదా వింటర్ అని. ఫాల్లో ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే లైక్ గ్రీన్, మరూన్, బ్రౌన్స్తో చాలా బాగుంటుంది. మళ్ళీ చాలా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. మళ్ళీ ఫాల్లో వచ్చి రిక్రియేట్ చేస్తే బాగుంటుందేమో. చాలా బాగుంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లైక్ అంటే సడన్గా టెంపరేచర్ పెరిగిపోయింది కదా, ఎవరు కూడా బయటకు రాలేదు. యాక్చువల్లీ ఇది సెలవు కూడా. సో దట్స్ అ ప్లస్ పాయింట్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మేకప్ వేసుకున్నాను, బట్ మేకప్ వేసుకున్నా కూడా నా స్కిన్ ఇంత బాగా కనిపించేది కాదు ఇంతకు ముందు. ఒక 3-4 వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే నాకు ఇక్కడ స్పాటింగ్ కానీ లైక్ పింపుల్స్ కానీ కొంచెం ఉండేవి. నాకు యూజువల్గా తక్కువే ఉంటాయి, కానీ మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ కానీ అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ కానీ కొంచెం ఉండేవి. మేకప్ వేసినా కూడా నేను అంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని కాదు. కానీ ఈ మధ్య నా స్కిన్ కేర్ లైక్ కన్సిస్టెంట్గా ఈ వింటర్ వాడగలిగాను. అండ్ ఐ కుడ్ రియలీ సీ ద డిఫరెన్స్. లైక్ స్కిన్ కేర్ వాడే వాళ్ళ ఫేస్, వాడని వాళ్ళ ఫేస్ డిఫరెన్స్ ఉంటుంది పద్దు అని చెప్తూ ఉండేది ప్రణీత. ఆ డిఫరెన్స్ అయితే నేను ఇప్పుడు చూసాను. ఓకే గైస్, సో మొత్తానికి వింటర్ గడిచిపోయింది. చాలా నెలల తర్వాత వాటర్లో చూడగలుగుతున్నాం బయట వితౌట్ ఐస్. అబ్బా, అసలు ఎంత నాకైతే సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంది. సేమ్ అసలు చల్లలేదు, అసలు వేడిగా లేదు. ఓకే, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం టుడే. మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకంటే నా హెయిర్ బాగుంది కాబట్టి ఈరోజు. అంతే, ఎవరికి వాళ్ళకి ఒక్కొక్కటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అబ్బాయిలకి అలా హెయిర్, అమ్మాయిలకి ఇలా మేకప్ ఆర్ స్కిన్. ఓకే, బాగాలేదు. ఈరోజు నా మేకప్ బాగుంది కదా, చాలా బాగుంది. అసలు నా మేకప్ వేసుకున్నట్లేదు కదా? వేసుకున్నట్లేదు. లేదు, ఏదో వీడియో తీస్తున్నానని చెప్తున్నావా? లేదు, మేకప్ వేసుకున్నట్లేదు. అందుకే మేకప్ బాగుందని చెప్పలేదు, ఎందుకంటే మేకప్ వేసుకోలేదు అనుకున్నాను. ఇంకొక సన్సెట్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఇదంతా ఫ్రోజన్ లేక్ అంట. సమ్మర్లో ఇంకా బాగుండొచ్చు. సన్సెట్ ఇంకా అవ్వలేదు, ఐ థింక్ ఇంకొక 15-20 minutesలో అవుతుంది.
అవును. అక్కడ వదిలేసే శ్రీకాంత్. ఎంత క్యూట్గా ఉంటుంది ఇట్లా ఇల్లులు ఉండి. ఇక్కడ చాలా ఇల్లులు వాళ్ళకి ప్రైవేట్గా ఇలా వెనకాల ప్రైవేట్ వ్యూ అన్నమాట వాళ్ళకి. సన్సెట్ వ్యూ అసలు ప్రతిరోజు సన్సెట్ వ్యూ ఉంటే ఇట్లా ఎంత బాగుంటుంది. ఎవరికి వాళ్ళకి ఇలా బ్యాక్ గార్డెన్ ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా. అక్కడ చూడండి అసలు ఎక్కడికో వెళ్ళక్కర్లా సన్సెట్ వ్యూ కోసం. ఎవరికి వాళ్ళకి ఇంటి బ్యాక్ సైడ్ ఉంది మంచిగా. సో నైస్ అసలు. చక్కని ప్రదేశం. రెండు తీసిందా? ఫోటో తీస్తుంటే బాగా పడతాయి. మంచిగా అందరం ఫొటోస్ తీసుకున్నాం. ఇప్పుడే అట్లా సన్సెట్ అయిపోయింది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అట్లా సన్ని చూస్తే, సన్సెట్ని చూస్తే. సన్ రైజెస్ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు సన్ రైజ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సన్సెట్స్ ఆర్ మై ఫేవరెట్ సన్సెట్స్. సో సడన్గా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. లైక్ బేసికలీ ఇక్కడ మేము ఈ మంచు దగ్గర ఉన్నాం కదా, లైక్ ఈ లేక్ అంతా ఫ్రీజ్ అయిపోయింది కదా. సో దీని నుంచి గాలి వచ్చినప్పుడే చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. అందుకే చాలా చల్ల అనిపించి వెంటనే జాకెట్స్ వేసుకున్నాం. అందరూ కింద కూర్చొని ఈ గ్రాస్ కూడా అంతా ఇక్కడ తడి ఉంది. ప్యాంట్లు అన్నీ మురికైపోయినాయి. సో అందరు క్లీన్ చేసుకోవడానికి వెళ్ళారు. చెప్పు. వెళ్దాం రా. వెళ్తున్నావు ఎక్కేసారు మీరు కారు. వెళ్ళిపోదాం అని అన్నారా? ఓకే బై టు దిస్ వ్యూ. ఇంకా అంతే, కార్లో చూసుకోవాలి.